పులి కథ కాదు, ఇది ఎప్పుడు బలంగా కనిపించాల్సిన ప్రతి మహిళ కథ. ఎందుకంటే ఇంటి కోసం, కుటుంబం కోసం, బాధ్యతల కోసం ఎప్పుడు ముందుకు నడిచే ఆమె ఒకసారి తనను తాను వినాలి. ఎందుకంటే ఎప్పుడు వెలిగే దీపం కూడా ఒకసారి తన కోసం తాను వెలగాలి. ఆమె కూడా నెమ్మదిగా చెప్పాలనుకుంటుంది, నాకు సెలవు కావాలి. ఆ ఆలోచనని ఒక కథగా మాత్రమే కాకుండా ఒక జీవితంగా మార్చిన మహిళ శిల్పా గారు. ఆమె ఎప్పుడూ ఆగలేదు. సమయం ముందుకు వెళ్ళింది. ఆమె కూడా ముందుకు వెళ్ళింది. బలంగా ఉండాలి అన్నారు, ఆగకూడదు అన్నారు. ఆమె వినింది. ఈ సీన్ ఒకరోజు అడవిలో కూడా రిపీట్ అయింది. ఒక అడవిలో ఒక ఆడపులి ఎప్పుడూ బలంగా ఉండాల్సిందే అని నేర్చుకుంది. కానీ ఒకరోజు ఆమె ఆగింది. ఆ క్షణంలో ఆమె ప్రపంచం మారలేదు, ఆమె మారింది. మొదటిసారి ఆమె తనలో తనే చెప్పుకుంది, నాకు సెలవు కావాలి. హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు కథాతీతం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకు అంటే మహిళలు వాళ్ళ రోల్ ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెంట్. బట్ ముందుగా చిన్నపిల్లల దగ్గర నుంచి మన రోల్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ప్లేస్లో మిమ్మల్ని కలవడం, మీరు చాలా మంది పిల్లలకి స్టోరీస్ చెప్తారు, పిల్లలకే కదా పెద్దవాళ్ళకి కూడా చెప్తారు. సో మీ స్టోరీస్ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు కదా. సో అలాంటి మిమ్మల్ని ఈ రోజు కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అయితే ఫస్ట్గా అసలు మీ బుక్ చాలా ఫేమస్ అయింది కదా, ఓలుగులు బుక్. అసలు ఈ స్టోరీ ఎలా వచ్చింది, ఏంటండి? సో మనం చాలాసారి మామూలుగా ఆడాళ్ళు యాజ్ అ మదర్ రోల్ ప్లే చేస్తారు, ఇంట్లో మెయిన్ రోల్ అనుకుంటాం కదా. మీరు మా హస్బెండ్ని కలవాలి. ఓలుగులు ఇన్స్పిరేషన్ ఆయనే అనమాట. ఎందుకంటే జాబ్లో కూడా చాలా పెద్ద పొజిషన్లో ఉంటూ కూడా ఆయన ఇంట్లో పిల్లల్ని, మా అత్తగారిని, వాళ్ళ బ్రదర్ని, సిస్టర్ని అందరినీ ఎంత బాగా కలిపి ఒక ఫ్యామిలీ యూనిట్ లాగా పెట్టారు. అండ్ లైక్ ఐ సైడ్ అంత బిజీ 16 hours షెడ్యూల్ ఉన్నా సరే ఆయన పిల్లల కోసం టైం తీసేవారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా డ్రాప్ చేయాలన్నా, పికప్ చేసుకోవాలన్నా అన్నిటికీ అనమాట. సో నాకు ఐ యూస్ టు సీ హిమ్ అండ్ లెర్న్ దట్ ఓన్లీ మదర్సే కాదు, ఫాదర్స్ కూడా ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తారు యాజ్ అ ఫ్యామిలీ. బట్ ఈ రోల్ ప్లే చేస్తూ 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 ఇన్నేళ్లలో ఆయన మెల్లగా ఆయన హెల్త్ పాడవటము, స్లోలీ ఆయన సిక్ అవటం అవన్నీ జరిగింది. ఒక టైంలో ఆయన పాజ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఫోర్స్ఫుల్లీ హీ హ్యాడ్ టు టేక్ అ పాజ్. ఆ మూమెంట్లో ఒలుగులు స్టోరీ హ్యాపెండ్ నా మైండ్లో. దట్ మనం ఎంత చేస్తాం పిల్లలకి, ఫాదర్ అయినా, మదర్ అయినా, గ్రాండ్ పేరెంట్ అయినా, టీచర్ అయినా, ఎవరైనా సరే. బట్ కొన్ని పనులు పిల్లలు ఓన్గా చేసుకోగలిగే పనులు కూడా మనము చేయటం వల్ల ఎంత అడిషనల్ స్ట్రెస్ అండ్ టయర్డ్నెస్ అనేది కేర్ గివర్స్లో వస్తుంది అనేది ఒక రీజన్తో ఒలుగులు పుట్టిందనమాట. అండ్ దీన్ని నేను దిస్ ఇన్స్పిరేషన్ ఈజ్ మై హస్బెండ్ కిరణ్వీర్. బట్ ఐ వాంటెడ్ ద క్యారెక్టర్ టు బీ అ ఫీమేల్ అండ్ అ టైగ్రెస్ హూ ఈజ్ బ్లూ. సో అంటే ఇప్పుడు ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఇప్పుడు పులి చెప్తుంది ఒక దగ్గర, నాకు చిన్న పాజ్ కావాలి అని చెప్పేసి, అది అసలు దేన్ని సూచిస్తుంది? అంటే ఎందుకు అలా పాజ్ పెట్టారు? అంటే ఎవరికి ఏం అర్థం అవుతుంది అనుకుంటున్నారు జనరల్గా? అందరికీ రిలేట్ అవుతుందండి. మన లైఫ్లో ఒక్కొక్కసారి రెస్ట్ అనేది లేకుండా పనిచేస్తాం వేరే వాళ్ళ కోసం. మన కోసం మన హెల్త్ని పక్కన పెట్టేసి వాళ్ళకేం కావాలి, వీళ్ళకేం కావాలి అన్నీ చూసుకుంటూ ఉంటాం. లైక్ ఐ సెడ్, ఇది ఆడాళ్ళదే కాదు, మెనీ మెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ఫ్యామిలీ టైర్లెస్లీ అలా కదా. సో పాజ్ అనేది అవసరము. రెస్ట్ తీసుకోవటం వల్ల దాన్ని లేజీ అన్నారు, లేదా దానివల్ల ఏమీ నెగిటివ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి పాజిటివ్ అవుతుంది. ఆ స్టోరీలో ఒలుగులు పాజ్ తీసుకున్నప్పుడే కదా తనకు ఐడియా వచ్చింది డిఫరెంట్గా చేయాలని. చాలాసారి స్టక్ ఉంటాం మైండ్లో, ఏం చేయాలి, దీనికి ఎండే లేదు, అంతు లేదు, ఇలాంటి పరిస్థితికి అనిపిస్తుంది. ఆ టైంలో మనం ఒక పాజ్ తీసుకోవాలి అనే దానివల్లే నేను ఇలా పెట్టాను అనమాట. సో అయితే అసలు ఈ స్టోరీ విని పిల్లలు ఏం అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది, మీరేమనుకుంటున్నారు? పిల్లలకి ఏం అర్థమైంది ఇప్పటి వరకు నేను చదివిన పిల్లల కంటే, నేను నా పనులు చిన్న చిన్న పనులు కూడా చేసుకోకపోవటం వల్ల నా మదర్ కానీ ఫాదర్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్స్ట్రా స్ట్రెస్
ఎంత పెడుతున్నాము. యాజ్ ఇట్ ఈస్ పేరెంట్స్కి వాళ్ళ పని ఉంది, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికి విమెన్ ఆర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ అందరికీ జాబ్స్ ఉన్నాయి. సో దాంతోపాటు మనం ఇల్లు చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం కదా. సో హౌ క్యాన్ వీ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్షిప్? దాన్ని హెల్ప్ అన్నారు. మన పని మనం చేసుకోవటంని హెల్ప్ అన్నారు, దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు, ఓనర్షిప్ అంటారు. సో పిల్లలకి అర్థం అవ్వాల్సినది ఏంటంటే అర్థం అయింది చాలా వరకు. నాకు ఇందాకే ఒక మదర్ చెప్తుండే వాళ్ళ బాబు అంటూ ఉన్నాడంట, అమ్మ నా పని నేను ఇప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న నేనే చేసుకుంటా నీకు చెప్పకుండా. అండ్ వాళ్ళ అమ్మమ్మకు కూడా వెళ్ళి చెప్పాడంట, అమ్మమ్మ నేను ఐ విల్ డూ మై ఓన్ వర్క్ ఫ్రమ్ నౌ. నువ్వే కదా ఒలుగులు ఈ స్టోరీ లాగా చాలా అలసిపోతూ ఉంటావు నువ్వు అని. సో ఒక కథ నుంచి ఏం రావాలి పిల్లలకి? అఫ్కోర్స్ లాంగ్వేజ్ బెటర్ అవ్వాలి, బట్ ఆ కథలో నుంచి వచ్చిన సారాంశం ఏదంతా ఉందో ద వాల్యూ, అది వాళ్ళ లైఫ్లో ఒక హ్యాబిట్ లాగా మారాలి, ఒక బిహేవియర్ చేంజ్ రావాలి. అప్పుడే దట్ స్టోరీ హ్యాస్ అ వాల్యూ కదా, ఒక పర్సనాలిటీ చేంజ్ రావాలి. సో దట్ ఈస్ వాట్ ఓలుగులు ఈస్ డూయింగ్ ద స్టోరీ. అంటే మీరు చెప్తున్నారు నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట. అంటే నేను కూడా ఖచ్చితంగా మీతో మాట్లాడిన అందరితో కూడా మాట్లాడతాను. అంటే నాకు మీరు చెప్పే విధానం కూడా నచ్చుతుంది. అంటే స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నది నాకు అర్థమవుతుంది మీరు మాట్లాడే విధానాన్ని బట్టి. సో చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అలా అంతే ఇదిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారని అర్థమవుతుంది. నేను కూడా వింటాను మీ దగ్గర ఒక స్టోరీ తప్పకుండా. శిల్ప గారు, అంటే జనరల్ గా మీ ఓలుగులు బుక్ లో వచ్చేసి ఓలుగులు ఏమనుకుంటుంది, నాకు చిన్న పాస్ కావాలి అని చెప్పేసి అనుకుంటుంది కదా. అలా ఎప్పుడైనా మీకు మీరు ఎప్పుడైనా నాకు సెలవు కావాలని అనుకున్నారా? చాలాసార్లు చాలా సిచ్యుయేషన్స్లో అనుకున్నాను. ఎస్పెషలీ ఒక సిచ్యుయేషన్ చెప్పాలంటే కథాతీతం మొదలైనప్పుడు, యాజ్ ఒక ఆడదానిలాగా అందరు ఆడాళ్ళకి కామన్గా ఉండే ఛాలెంజ్ ఇది, దట్ ఇల్లు అండ్ కెరియర్ ప్యాషన్ రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది. సో ఒక టైంలో నాకు అది ఓవర్వెల్మింగ్ ఉన్నప్పుడు ఐ టుక్ అ పాజ్. అండ్ ఆ టైంలో నాకు కూడా అనిపించింది దట్ డిఫరెంట్గా చేద్దాం. యూనో ఒక పని చేయటానికి ఒకటే మార్గం కాదు, ఒకటే మెథడ్ కాదు, డిఫరెంట్ ఉండొచ్చు చాలా మెథడ్స్ అని చెప్పి, ఎలా హెల్ప్ తీసుకోవాలి, ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవాలి, ఎలాంటి టీం కావాలి నాకు అనేది ఆలోచించి డిఫరెంట్గా చేయటం మొదలుపెట్టాను అనమాట. సో దాట్ వాజ్ మై మూమెంట్. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా మనం మీట్ అయ్యాం కాబట్టి మీరు ఒక మెసేజ్ ఏం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, రెస్పెక్ట్ అనేది ఫస్ట్ సెల్ఫ్తో మొదలవుతుంది అనమాట. దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ విమెన్ టు ఫాలో. మనల్ని ప్రపంచం చూసి రెస్పెక్ట్ చేయాలి, లేదా మన గురించి వాళ్ళు ఎంపథెటిక్గా ఫీల్ అవ్వాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. విమెన్కి చాలా ఉంటాయి హార్మోనల్ ఇష్యూస్, అది అందరికి అర్థం కాదు, అందరూ అర్థం చేసుకోవాలనే అయితే ఉంటుంది. ఫస్ట్ మనం అది మన కోసం అర్థం చేసుకోవాలి. శిల్ప హ్యాస్ టు రెస్పెక్ట్ శిల్ప ఫస్ట్. శిల్ప హ్యాస్ టు బీ కైండ్ అండ్ ఎంపథెటిక్ టువర్డ్స్ శిల్ప ఫస్ట్. అప్పుడు ద వరల్డ్ విల్ డూ ద సేమ్. చాలా బాగా చెప్పారండి. యాక్చువల్గా యూనిక్నెస్ అన్నదే ఒక మెసేజ్ వాళ్ళకి. బట్ ఇప్పుడు మీరు చెప్పిన మూడు కూడా నిజంగా, అంటే అందరని కాదు, కొంతమంది మీరు అన్నట్లుగా లేడీస్ గురించి తప్పుగా మాట్లాడుతారు, వాళ్ళు అదే సిచ్యువేషన్ లో ఉంటారు, బట్ వాళ్ళ గురించి అంటా ఉంటారు. మేబీ ఈ రోజు అంటే కొంతమంది మీ మాటల వల్ల మారితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో పిల్లలు కూడా పరుగులు పెడుతున్నారు, కానీ ఇక్కడ ఆగుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? కథాతీతం. అసలు ఏంటి కథాతీతం? దాని గురించి మనం శిల్పా గారిని అడిగి తెలుసుకుందాం. శిల్పా గారు, అసలు ఏంటండి ఈ కథాతీతం అన్నది ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? దీనికి గల కారణం ఏంటి? ఆ కారణం మీరే మీ ఫస్ట్ సెంటెన్స్లో చెప్పారు. పిల్లలు ఈ మధ్య ఆగట్లేదు. కాన్స్టెంట్లీ వాళ్ళకి స్క్రీన్ అలవాట్లు, కాన్స్టెంట్గా స్కూల్ నుంచి రాగానే ఒక యాక్టివిటీ, ఇట్లా నాన్ స్టాప్ ఉంటున్నాయి అనమాట. చిన్నప్పుడు నాకైతే చాలా టైం ఉండేది బోర్ అవ్వడానికి. ఇప్పుడు పిల్లలు బోర్ అవుతూ ఉన్నారంటేనే పేరెంట్స్కి భయం వేస్తుంది. సో వాళ్ళు ఆగటం అనేది వాళ్ళ లైఫ్లో ఇప్పుడు లేదు. కథాతీతం మొదలుపెట్టిన కారణం ఏంటంటే పిల్లలు ఆగాలి, ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ ఆలోచనకి కావాల్సిన అంత ఆహారం ఏంటి? బుక్స్.
బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, బుక్స్లో ఉన్న స్టోరీస్, బుక్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తారు వాళ్ళు ఓన్గా అయితే అంత ఈజీగా రాదు ఆ హ్యాబిట్ అనేది. మనం క్వశ్చన్స్ అడగాలి. ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చెప్పింది, ఈ కథలో నువ్వు ఎండ్ మార్చాలంటే నువ్వు ఎలా రాసేదాన్ని ఎండ్ని. సో ఇలాంటి క్యూ క్వశ్చన్స్ అంటాము. ఈ క్వశ్చన్స్ అడగటం వల్ల వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఈ అన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ బుక్స్ని ఫ్రెండ్స్ లాగా చూస్తారు, ఒక ఫ్రెండ్ లాగా. సో బుక్స్ ఎవరికైతే ఫ్రెండ్ లాగా తయారవుతుందో దట్ పర్సన్ కెన్ నెవర్ బీ లోన్లీ. ఎందుకంటే బుక్స్ ఫీల్ లైక్ ద వరల్డ్. ఇక్కడ కూర్చుని నేను ప్రపంచం మొత్తం చూడాలి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, జనాలు వేరే వేరే లాగా ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం బుక్స్లోనే వాళ్ళకి చూపించగలుగుతాం. ఇవన్నీ జరిగేది ఫస్ట్ వాళ్ళు ఆగితే. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీ క్రియేటెడ్ కథాతీతం. చిల్డ్రన్ హ్యావ్ టు కమ్ అండ్ స్లో డౌన్ హియర్. ఓకే, కథాతీతం అన్నది ఒక లైబ్రరీ మాత్రమే కాదు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ని రెడీ చేసే ఒక ల్యాబ్ అనొచ్చా లేదా ఇంకేమనొచ్చా అన్నది మీరు చెప్పాలన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇది ఓన్లీ లైబ్రరీ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది లైబ్రరీ కానీ ముందు వీఆర్ స్టోరీ టెల్లింగ్ బేస్డ్ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. లైబ్రరీ అనేది ఒక ఎనేబులర్ అంతే, దానికి ఒక అసిస్టెంట్ లాగా అంతే. పిల్లలు బుక్స్ బారో చేసుకుంటారు, బట్ కథాతీతం ఈజ్ అ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. త్రూ స్టోరీస్, త్రూ బుక్స్ వీ టీచ్ చిల్డ్రన్ హౌ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ అ సెంటెన్స్. ఆ కాంప్రిహెన్షన్ అనేది న్యాచురల్గా రాదు అందరికి, అట్లీస్ట్ నాకైతే రాలేదు. సో అది నేర్పిస్తామన్నమాట త్రూ క్వశ్చన్ అడిగినప్పుడే పిల్లలు ఆలోచిస్తారు చదివిన దాని గురించి. చాలామంది పేరెంట్స్ అంటారు మా పిల్లలు చాలా చదువుతారండి అని. ఏం చదువుతున్నారు? ఈ మధ్య బుక్స్లో కూడా నెగటివ్ కాంటెంట్ ఉంది, వయలెన్స్ ఉంది అండ్ ఫన్ కంటెంట్ ఉంది. అన్నిటికీ అలవాటైపోయి పిల్లలు చదువుతున్నారు, బట్ ఇక్కడ వచ్చే పిల్లలు ఎవరు, ఐ సీ మెనీ ఆఫ్ దెమ్ మన ఆర్కే నారాయణ్ ఇలాంటి ఆథర్స్ని చదవట్లేదు ఈ మధ్య. అన్ని ఫన్ బుక్స్ కావాలి వాళ్ళకి, క్విక్ రీడ్స్ కావాలి. సో ఇక్కడ నేను వాళ్ళని కూర్చోపెట్టి నేను చదువుతాను, ఐ రీడ్ ఇట్ అవుట్. నేను ఇంట్రెస్ట్ చూపిస్తా ఆ స్టోరీలో, ఆ బుక్లో. న్యాచురల్గా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ దెన్ ఆ బుక్ అక్కడ వదిలేస్తా. 99% of the times they pick it up. 1% of the times when they don't, I change my methods. ఎందుకు ఈ పిల్లలు ఈ బాబు ఎందుకు పికప్ చేయట్లేదు ఈ బుక్, నేను ఏమైనా డిఫరెంట్ చేయాలా అనేదానికి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ అండి, వేర్ యాజ్ కథాతీతం వీఆర్ గ్రోయింగ్ వెరీ వెల్, వెరీ ఫాస్ట్. బట్ ఎలా రూటెడ్ ఉండాలి కదా, ఈ అటెన్షన్ అండ్ ఇది ఆల్ వస్తున్నప్పుడు మా ఎయిమ్ అండ్ మా గోల్కి ఎలా మనం మళ్ళా దాన్ని గుర్తు చేసుకోవాలి, హౌ టు స్టే రూటెడ్, హౌ టు బ్రింగ్ వాల్యూ టు అ చైల్డ్ అనేది ఎప్పుడు రోజు గుర్తు చేసుకుంటానన్నమాట నేను. అసలు ఏంటంటే అంటే ఇక్కడ జాయిన్ చేయించాలి అంటే జనరల్గా టైమింగ్స్ ఎలా ఉంటుంది ఏంటి? సో ఈ అన్ని డీటెయిల్స్ వచ్చేసి మా ఇన్స్టాగ్రామ్లో ఉంటుందండి, లేదంటే మా వాట్సాప్ నంబర్ ఉంటుంది. సో దానికి కాంటాక్ట్ అయినప్పుడు కానీ మేము 1-on-1 పేరెంట్స్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి పిల్లలకి ఏజ్ గ్రూప్ బట్టి అన్నిటి అనేది టైమింగ్స్, ఏ టైమింగ్స్ మనం చేయొచ్చు ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వరకు ఉంటుంది జనరల్గా ఇక్కడ అన్నిటికంటే చిన్న పాప వచ్చేది షీస్ 2 years, జస్ట్ 2 years 1 month. And we have a library member also who is 73 years old. ఆయన చాలా ఎక్సైటెడ్గా వచ్చి మా బుక్స్ చదువుతారు అనమాట. చూడటానికి పిల్లల బుక్స్ లాగా ఉంటాయి, బట్ ఈ అన్ని మెసేజెస్ మాత్రం వెరీ రెలవెంట్ టు అడల్ట్స్ అండ్ లైఫ్ అనమాట. సో అన్ని ఏజెస్ పిల్లలు వస్తారు ఇక్కడ. ఓకే, సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేదు, అందరికీ మీనింగ్ఫుల్గా ఉండే స్టోరీస్ అన్నమాట. అంటే అందరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే మనిషి అన్నాక మనం జనరల్గా ప్రతి ఏజ్లో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో అది మీ కథల ద్వారా మాకు తెలుస్తున్నారు. సో అంటే నాకు మీతో ఇంతసేపు మాట్లాడాక నాకు కూడా ఒక స్టోరీ మీరు చెప్తే వినాలని ఉంది. ఓలుగులు బుక్కే ఒకసారి నాకు ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను చదివాను, బట్ మీరు చెప్తే ఎలా ఉంటుంది అన్నది, అలాగే ఎవరైతే చూడలేదో వాళ్ళకు కూడా విన్నట్లు ఉంటుంది కదా, ఒకసారి నాకు ఆ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్. తప్పకుండా రండి.
త్రీ లిటిల్ పిగ్స్ స్టోరీ మనందరికీ తెలుసు కదా. 3 pigs ఉండినాయి, 3 బ్రదర్స్ కదా, వేరే వేరే ఇల్లు కట్టుకున్నారు. ఫస్ట్ పిగ్ బిల్ట్ ద హౌస్ విత్ స్ట్రా, సెకండ్ పిగ్ స్టిక్స్తో కట్టలతో, థర్డ్ పిగ్ ఇటుకలతో, అండ్ మధ్యలో వుల్ఫ్ వచ్చింది, బిగ్ బ్యాడ్ వుల్ఫ్ కదా. అండ్ ఏం చేసింది, హఫ్ అండ్ పఫ్ చేసి బ్లో చేసేసింది వాళ్ళ ఇంటిని అండ్ తినేసింది కూడా పిగ్స్ని. బట్ ఈ స్టోరీ వుల్ఫ్ వర్షన్. వుల్ఫ్ అంటోంది ఆ కథ నిజం కాదు, నా కథ వినండి. ప్రతి స్టోరీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఒక్కొక్క క్యారెక్టర్ని అడిగితే వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి స్టోరీ చెప్తారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్తున్నా తను ఇలా చేశాడు ఇలా చేశాడు అని. లేదు నేను చెప్తా, యాక్చువల్గా ఏం జరిగిందని నేను చెప్తా, ఇలా జరిగింది అని. 2 డిఫరెంట్ స్టోరీస్ వస్తాయా లేదా కదా. అలానే ఇది వుల్ఫ్ తరఫు నుంచి కథ అనమాట. వుల్ఫ్ ఏమంటుందంటే ఎవ్రీబడి నోస్ ద స్టోరీ ఆఫ్ 3 లిటిల్ పిగ్స్, ఆర్ అట్లీస్ట్ దే థింక్ దే డూ. అందరూ అనుకుంటున్నారు వాళ్ళకి తెలుసని ఏం జరిగిందని, కానీ నేను చెప్తా నిజంగా నన్ను వాళ్ళందరూ ఎలా ఫ్రేమ్ చేశారు, నన్ను ఎలా బ్యాడ్ చేశారు అని నేను చెప్తా. విలన్ నిజంగా విలన్నా, హీరో నిజంగా ఎప్పుడూ కరెక్టా అనేది స్టోరీ. సో ద వుల్ఫ్ సేస్, హలో ఐ యామ్ వుల్ఫ్, యూ కెన్ కాల్ మీ యాల్. I don't know how this big bad wolf thing started, but it's all wrong. అందరూ నన్ను బ్యాడ్ అనుకున్నారు, తప్పుగా అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. నిజంగా ఏం జరిగిందో నేను చెప్తా. నేను ఒకరోజు పెద్ద బర్గర్ తింటున్నా మంచిగా, అన్ని చీజ్ అన్నీ వేసుకుని, అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసుకుని, అండ్ నాకు సడన్గా గుర్తొచ్చింది ఆ రోజు మా నాన్నమ్మ బర్త్డే. అండ్ నేను ఒక కేక్ చేద్దామనుకున్నా, బేక్ చేద్దామనుకున్నా. ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ కొంచెం షుగర్ తగ్గింది నా దగ్గర. ఎవరిని అడుగుతాం మన ఇంట్లో ఏమైనా తగ్గిందంటే? ఎవరిని అడుగుతాం? నేబర్స్ని అడుగుతాం, పక్కన ఇంట్లో అడుగుతాం. సరే నేను ఒక జగ్ తీసుకుని వెళ్ళాను. నా నేబర్స్ 3 pigs, 3 brothers. ఓకే, ఇదిగో కేక్ చేస్తుంది వుల్ఫ్ కదా. అండ్ అదే టైంలో పాపం తనకి జలుబు కూడా ఉండింది. చూడు, థర్మోమీటర్ పెట్టుకున్నాడు, జ్వరం జలుబు ఉంటుంది, బట్ కేక్ చేద్దామని ఇష్టం. సో ఈ కప్పు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వీళ్ళేమో దేంతో కట్టింది ఫస్ట్ పిగ్? గ్రాస్తో కదా, డ్రై గ్రాస్తో కట్టింది. సో ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూశాను, నాకెవరు కనిపించట్లేదు. సో గట్టిగా అరిచాను, లిటిల్ పిగ్ ఉన్నావా నువ్వు లోపల అని. లోపల నుంచి ఒక సౌండ్ వచ్చింది, ఏ వెళ్ళిపో నువ్వు, నేను మాట్లాడాను నీతో, నాకు భయం నువ్వంటే, నువ్వు నన్ను తినడానికి వచ్చావు కదా, వెళ్ళిపో అని. అదే టైంకి నాకు వచ్చింది. ఏమొచ్చింది? తుమ్మొచ్చింది. ఎంత గట్టిగా తుమ్మానంటే ఆ ఇల్లు మొత్తం పడిపోయింది. నిజంగా నేను కావాలనుకోలేదు కానీ పడిపోయింది మొత్తం ఇల్లు. ఎవరైనా స్ట్రాతో ఇల్లు కడతారా అంటున్నాడు వుల్ఫ్ కదా, కట్టరు. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను తన ఇల్లు ఇరక్కొట్టేశానని. కానీ అది నిజం కాదు. సో ఒకటైపోయింది, ఇవ్వననేసాడు షుగరు. ఇంకా ఏం చేయాలి ఆలోచించాను నేను. సరే రెండో ఇంటికి వెళ్ళాను. ఇంకో కొంచెం దూరంలో ఇంకొక నేబర్ ఉన్నాడు. తను తన ఇల్ని కట్టతో కట్టుకున్నాడు. అక్కడ కూడా అదే చేశాను, నాక్ చేశాను, ఎవరైనా ఉన్నారా లిటిల్ పిగ్ అని అడిగాను. ఆ పిగ్ కూడా నన్ను చాలా రూడ్గా మాట్లాడింది. వెళ్ళిపో నువ్వు వుల్ఫ్, ఎందుకున్నావు అని. నేనన్నాను, నేను నిన్నేదో అడగటానికి వచ్చాను, ప్లీజ్ తలుపు తీయమంటే తీయలేదు, తిడుతానే ఉన్నాడు. మళ్ళీ నాకేమొచ్చింది? తుమ్ము ఆచి వచ్చింది. ఆ ఇల్లు కూడా మొత్తం పడిపోయింది. అయ్యో, నేను నిజంగా అనుకోలేదు, కానీ ఆ ఇల్లు పడిపోయింది. సరే ఇంకా 3వ పందిని అడుగుదాం అనుకున్నా. ఈ పిగ్ కొంచెం క్లెవర్, ఇటుకతో ఇల్లు కట్టుకున్నాడు. అమ్మయ్య, నేను తుమ్మినా సరే తన ఇంటికి మాత్రం ఏం కాదు అనుకుని వెళ్ళాను. టింగ్ టాంగ్ అని బెల్ కొట్టాను. లిటిల్ పిగ్ ఉన్నావా ఇంట్లో అని. తను కూడా తిట్టటం మొదలుపెట్టాడు. నన్ను తిట్టటమే కాదు, ఏమన్నాడంటే ఎందుకు వచ్చినావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని.
ఎందుకు తిడుతున్నావు పిగ్, నాకు కొంచెం షుగర్ కావాలి, కొంచెం చక్కెర ఇవ్వు, మా నాన్నమ్మ బర్త్డే, నేను కేక్ చేయాలంటే మీ నాన్నమ్మ బర్త్డే లేదు, ఏం లేదు, మీ నాన్నమ్మనే లేదు, మీ నాన్నమ్మ ఉన్నా సరే తను మంచిదే కాదు, అది ఇది నాన్నమ్మని తిడుతున్నాడు. ఇంకా నాకు కోపం వచ్చింది. చూడుపోని నీకు షుగర్ ఇవ్వను అంటే పోయేది కదా, అట్లా కాకుండా మా నాన్నమ్మని తిడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇది టిష్యూ పేపర్ తుమ్ము వస్తుంది, అదిగో 3వ పంది కదా. నాకు కోపం వచ్చింది, అందుకే నేను అరవటం మొదలుపెట్టా, తలుపుని కొట్టడం మొదలుపెట్టా, తన్నటం మొదలుపెట్టాను, నేను అన్నీ చేస్తున్నాను. ఆ టైంకే ఈ లోపల ఉన్న పిగ్ పోలీస్ని పిలిచేశాడు, రిపోర్టర్స్ని పిలిచేశాడు. అందరూ కెమెరాలు పట్టుకుని పోలీస్ వచ్చి నీనా అని వచ్చేసారు. బ్యాడ్ వుల్ఫ్ చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని తన్నుతున్నాడు, ఆ పిగ్ని తినేద్దాం అనుకుంటున్నాడు అని అందరు న్యూస్ పేపర్లో రాసేశారు. ఫోటోలు తీసుకుని నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసేశారు. న్యూస్ పేపర్లో వచ్చింది, బిగ్ బ్యాడ్ వుల్ఫ్ ఇలా చేశారు నన్ను, బ్యాడ్. నేనేం చేయలేదు, కానీ ఉత్తుత్తిగా నన్ను జైల్లో వేసేశారు. ఇగో జైల్లో. మీరైతే నాకు కొంచెం షుగర్ ఇస్తారా అని అడుగుతున్నాడు వుల్ఫ్. జైలు నుంచి ఇస్తావా నువ్వు వుల్ఫ్కి? ఇవ్వవా? నువ్వు కూడా ఇవ్వవా? అయ్యో పాపం వుల్ఫ్. మనం విన్నది నిజమా అబద్ధమా అనేది మనకి తెలీదు. మనం ఎప్పుడు దాన్ని నమ్మాలి? మనకి ఆధారం, ప్రూఫ్ ఉన్నప్పుడు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు, లేదా మనం చూసినప్పుడు మనం దాన్ని నమ్ముతాం కదా. వావ్, బాగుందా స్టోరీ అమ్ని? చాలా బాగుంది, అంటే మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. అంటే నేను కూడా కొడతా వుల్ఫ్ కోసం, పాపం రాంగ్లీ ఫ్రేమ్డ్. ఓకే, మనందరం కూడా ఈ రోజు మరి ఉమెన్స్ డే స్పెషల్ గా కలిసాం కాబట్టి ఏబిఎన్ ఛానల్ చూస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా మనం ఒకసారి విషెస్ చెప్దాము. మీరు అందరూ కూడా చెప్తారా? ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3 హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అలాగే థ్యాంక్ యూ శిల్పా గారు. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు మనం విన్న ఆడపులి కథలో ఆ ఆడపులి బలహీనురాలు కాదు, ఆమె ఓడిపోలేదు, ఆమె ఆగలేదు, ఆమె తను తాను వినింది. ఎందుకంటే ఎప్పుడు బలంగా ఉండాల్సిన వాళ్ళు ఒకసారి ఆగాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆమె ఆగింది, అందుకే ఆమె బలంగా నిలబడగలిగింది. కొన్నిసార్లు ఆగడం ఓటమి కాదు, ఆగడం పునర్జన్మ. ఈ మహిళా దినోత్సవం కేవలం మహిళల్ని గౌరవించే రోజు మాత్రమే కాదు, ఇది వాళ్ళని అర్థం చేసుకునే రోజు. ఎందుకంటే ప్రతి మహిళ కథలో ఒక నిశ్శబ్ద క్షణం ఉంటుంది, అది తనలో తాను మాట్లాడుకునే క్షణం. నాకు సెలవు కావాలి, అది అందరూ విలువనివ్వాలి. ఇది ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.